పూర్వకాలము వేటకు వెళ్ళేటప్పుడు, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు, పంచాయతీ తీర్పులకు వెళ్ళేటప్పుడు, సంపాదనకు వెళ్ళేటప్పుడు ఇంటి ఆడవారు బయటకు వెళ్ళే మగవాళ్ళకి ఏ కష్టాలు ఆపదలు రావద్దని, రాకూడదని వారికి రక్షణగా నల్లదారం వారి చేతి మణికట్టుకు కట్టడం అనేది ఆచారంగా ఆనాటి కాలంలో ఉండేది. శ్రీకృష్ణుని కాలంలో ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవుల ఇంటికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి చేతి వేలికి అయిన గాయంను చూసి ద్రౌపది తన చీర కొంగును చింపి ఆ గాయానికి కట్టుగా కడుతుందని, దానికి శ్రీకృష్ణుడు సంతోషపడి అన్నా చెల్లెళ్ళ అనుబంధముగా శ్రీకృష్ణుడు ద్రౌపది ప్రేమానురాగములను తెలియజేస్తూ ఎప్పటికీ నేను నీకు రక్షణగా అండగా ఉంటానని వాగ్దానం చేసినట్లు పురాణాలలో ఉంది. ఆనాటి నుండి అన్నా చెల్లెళ్ళ మధ్య బలీయమైన సాంప్రదాయంగా మారి ఇప్పటికీ ఆ ప్రేమానురాగాలు ఆత్మీయంగా ఇద్దరి అనుబంధమునకు గుర్తుగా ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ దినోత్సవము కుటుంబ ప్రేమానురాగాలకు ప్రతీకగా ఆనందముగా జరుపుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోని ఆడవారు తమ ఇంటిలోనున్న మగవారే తమకు రక్షకులుగా భావిస్తారు. అందులో ఇంకా మరీ చెల్లెళ్ళు తమ అన్నలను చూసి ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి అన్న తన చెల్లెళ్లకు రక్షణను ఇచ్చేవారే. ఆ ప్రేమ బలీయంగా ఉండడానికి, ప్రేమ ఎప్పటికీ ఉండడానికి, చిన్నప్పటి నుండి కలిసి మెలిసి ఆటలు పాటలు ఆడుకుంటూ పెరిగిన ఆత్మీయత ఎప్పటికీ ఉండడానికి జరిపే పండుగే రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి నాడు అన్నలు తలంటు స్నానం చేసిన తర్వాత రాఖీలను దేవుడి పూజలో పెట్టి, పూజ అయిన తరువాత మంచి ముహూర్తంలో మంగళహారతులు పట్టి అన్నలకు కుడి చేతికి రాఖీని కట్టి చెల్లెళ్ళు దీవించమని కోరుతారు. చెల్లెళ్ళు తమ అన్నలకి ఎవ్వరి దృష్టి తగలకూడదని, ఎలాంటి కీడు జరగకుండా, ఏ కష్టాలు రాకుండా, ఆపదలు రాకుండా ఉండాలని, వారు ఎప్పటికీ అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ చెల్లెళ్ళు అన్నలకు రాఖీ కడతారు. అన్నల నోటిని తీపి చేస్తూ ఆశీర్వచనాలు తీసుకుంటారు. సుఖ సంతోషాలతో ఎప్పటికీ ఇలానే మీలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండాలని, ప్రతి సంవత్సరం ఈ పండుగ ఇలానే మీరు చేసుకోవాలని తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్న వారందరినీ ఆశీర్వదిస్తారు. మన మనస్సు వ్యాపార లక్షణంతో లేనప్పుడే మనలో పవిత్రత, ప్రేమానురాగాలు, ఆత్మీయ అనురాగాలు ఇతరుల పట్ల సంతృప్తిగానుంటాయి. మనలో పెరిగే ఈ భావనలే ఉత్తములుగా తీర్చిదిద్ది సత్యము, ధర్మము, శీలము గుణములను పెంపొందించి సంతృప్తికరమైన జీవన మార్గమునకు సోపానాలుగా ఏర్పడి మనసంతా ఈ 3 గుణాలతో నిండిపోతుంది. సత్యమును మనసులో పెంచుకోవడం వల్ల నీతి, నిజాయితీ పెరిగి మనసు బరువెక్కకుండా చాలా తేలికగా, హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. మనసులో ధర్మమును పెంచుకోవడం వల్ల ఎవరిని మోసగించడం కానీ, అన్యాయం చేయడం కానీ, నొప్పించడం కానీ చేయక ఇతరుల పట్ల గౌరవభావము, భక్తిభావము ఏర్పడుతుంది. మనసులో అందరూ శీలమును పెంచుకోవడం వల్ల తనలో ఏర్పడే చెడు భావనలను, తప్పుడు ఆలోచనలను రానియకుండా చూసుకోవడము, మనలోని వికారాలు, మలినాలు తొలగిపోవడం వల్ల ఏకాగ్రత పెరిగి ప్రతి వారు ప్రజ్ఞావంతులవుతారు. సంవత్సరమంతా వారు మంచిగా ఉంటూ కుటుంబంలోని అందరితో మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ చెల్లెళ్ళు అన్నలకి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు.